యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలి అని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ శనివారం తెలిపారు. శ్రీకాకుళం మండలం ముక్తంపాలెనికి చెందిన సింహాద్రి బాలసురేష్ కుమార్తె 11 నెలల చిన్నారి సింహాద్రి సుష్మితకు ప్లేట్లెట్లు 40,000కు పడిపోవడంతో స్థానిక A1 వైద్యశాలలో చికిత్స పొందుతుంది. వైద్యుల సలహా మేరకు ప్లేట్లెట్లు అవసరం అవ్వగా శ్రీకాకుళం నగరానికి చెందిన లయన్స్ క్లబ్ సభ్యులు సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులుగా సేవలందిస్తున్న పొడుగు చరణ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చిన్నారికి ప్రాణదాతగా నిలిచారు. సందర్భంగా బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ రక్త కొరత ఎక్కువగా ఉందన్నారు. అనంతరం రక్తదాత చరణ్ను పొందూరు మండలం మధ్యలపేటకి చెందిన వావిలపల్లి రాంప్రసాద్, గురుగుబెల్లి రవికుమార్, సీపాన వాసుదేవరావు, బరాటం చంద్రశేఖర్ ప్రశంసా పత్రాన్ని జ్ఞాపికను అందించి అభినందించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మార్కెటింగ్ చైర్పర్సన్ గుర్లం శివతేజ, మదర్స్ లవ్ ఫౌండేషన్ సుప్రజారావు, అల్లడా నవీన్, సిక్కోలు స్వచ్ఛంద సేవ సమితి వందన, కరగాన దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో, శ్రీకాకుళంలో ఉండే ప్రైవేట్ హాస్పిటల్లో ముక్తంపాలెం విలేజ్కి చెందిన ఒక పాపకి, 11 నెలల పాపకి అత్యవసరంగా ప్లేట్లెట్స్ అవసరం పడ్డాయి. అంటే పాప అనేది అపస్మారక స్థితిలోకి వెళ్ళి మూర్ఛలోకి వెళ్ళిపోవడం వల్ల ప్లేట్లెట్స్ అవసరమని డాక్టర్ సూచించడం జరిగింది. డాక్టర్ సూచన మేరకు ప్లేట్లెట్స్ కావాలని మన సిక్కోలు స్వచ్ఛంద సంస్థ పొడుగు చరణ్ గారిని వాళ్ళు సంప్రదించడం జరిగింది. ఆయన స్వచ్ఛందంగా ఆయన వచ్చి లయన్స్ బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ డొనేట్ చేసి ప్లేట్లెట్స్ని O పాజిటివ్ ప్లేట్లెట్స్ని ఇవ్వడం జరిగింది. సో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన బజ్జలపేట గ్రామంలో ఉండే యువజన సభ్యులు వాళ్ళు కూడాను వావులపల్లి రాంప్రసాద్, తర్వాత రవికుమార్, హరిగారు వీళ్ళు కూడా వచ్చి మేము కూడా మనం శ్రీకాకుళం జిల్లాలో ఉండే ప్రజలకు, పేషెంట్లకి మా వంతు సహాయం అందిస్తామని మేము కూడా అందులో భాగస్వాములు అవుతామని చెప్పి వాళ్ళు లయన్స్ బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎక్కడ శ్రీకాకుళంలో అవసరమైనా సరే బ్లడ్ ఇవ్వడానికి ముందుగా ప్రతి స్వచ్ఛంద సంస్థ, ఇప్పుడు మదర్స్ లవ్ స్వచ్ఛంద సంస్థ నరేష్ గారు కూడా బ్లడ్ ఇవ్వడానికి చాలా ప్రతి విషయంలో కూడా ఆయన కూడా బ్లడ్ ప్రతి నెల బ్లడ్ ఇవ్వడం, లేదంటే బ్లడ్ ఎవరికి కావాలని ఇమీడియట్గా అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. నవీన్ గారు ఈ విధంగా మనకి శ్రీకాకుళంలో రొటీన్గా ఉండే అవసరాలతో పాటు మనకి ఎప్పుడు కూడా ప్లేట్లెట్స్ కానీ బ్లడ్ కానీ ఈ క్రానిక్ డిసీజెస్కి, తలసీమియా, సికిల్ సెల్, ఈ క్యాన్సర్ కేసెస్కి, ఈ CKD కేసెస్కి రొటీన్గా మనకి బ్లడ్ అవసరం. దీంతోపాటు ఇప్పుడు సీజనల్గా ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా కూడా ప్లేట్లెట్స్ కొరత ఎక్కువగా ఏర్పడుతుంది. సో దీన్ని మనం క్లియర్ చేయడానికి ప్లేట్లెట్స్ కూడా మనం పరిపూర్ణంగా అందరికీ సప్లై చేయడానికి ప్రతి స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకొచ్చి, ప్రతి యువజన సభ్యులు కూడా ముందుకొచ్చి డొనేట్ చేయడం జరుగుతున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఇందులో ఈ లయన్స్ క్లబ్ బ్లడ్ బ్యాంక్ వారు కూడాను మనకి చాలా ఇమీడియట్గా రాగానే వాళ్ళు చూసుకొని అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేసుకొని వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా శ్రీకాకుళంలో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు అవసరమైన ప్రతి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం చాలా సంతోషం. ఇంకా రక్త కొరత అనేది, ఇంకా ఈ ప్లేట్లెట్స్ కొరత అనేది బ్లడ్ బ్యాంకులు ఉంది కాబట్టి దీన్ని పూర్తి చేయడానికి శ్రీకాకుళంలో స్వచ్ఛంద సంస్థలు అవనివ్వండి, మా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంటర్లో ఉన్నవాళ్ళు అందరం కూడా ముందుకు వచ్చి ఈ విధంగా బ్లడ్ బ్యాంకులకి చేదోడు వాదనగా ఉంటే మనం ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయవచ్చు. సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంటర్ సభ్యులకు, అలాగే